హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్‌కు స్వాగతం. గాయత్రి క్రియేషన్‌లో ఈరోజు మనం విఘ్నేశ్వరుడు 4వ భాగం గురించి చెప్పుకోబోతున్నాం. మూడవ భాగంలో శివుడు వినాయకుడిని ఏ విధంగా త్రిశూలంతో తల నరికింది తెలుసుకున్నాము. ఇప్పుడు 4వ భాగంలో పార్వతి పుత్ర గణపతి కేకకు బిరబిరా వచ్చి తల తెగి ఉన్న బాలుడిని చూసి శివుడిని చురచురా చూస్తూ ఎంత పని చేశావు? మన పుత్రుని నరికావు. పుత్రహంతకుడివి అంటూ కుప్పలా కూలబడి బోర్న శోకించసాగింది. అంతవరకు స్తంభించిపోయి చూస్తున్న గుంపులో ఒక్కసారిగా కలకలం సముద్ర ఘోషలాగా చెలరేగింది. పెద్ద నేరం చేసిన వాడిలాగా శివుని చూడసాగారు. శివుడికి ముచ్చెమటలు పోశాయి. బిక్కమొహం పెట్టి నాకు తెలియని పుత్రుడా ఎలా వచ్చాడు అన్నాడు. పార్వతి తన వంటికి పెట్టుకున్న నలుగు ముద్ద ఏ విధంగా పుత్ర గణపతి అయ్యింది చెప్పింది. దానికి శివుడు పెదవి విరిచి కోపంగా చూస్తూ నీ కుమారుడైతే కావచ్చు, అందుకే అమ్మ అమ్మ అంటూ తెగ వాగాడు. మన పుత్రుడంటున్నావు, నాకు పుత్రుడు ఎలా అవుతాడు అని అడిగాడు. పార్వతి తెల్లబోయింది. అప్పుడు విష్ణువు బ్రహ్మకు సైగ చేశాడు. బ్రహ్మ ముందుకు వచ్చి శివుడు పార్వతి చేతిని పుచ్చుకున్నప్పుడే శివుడి తేజస్సు పార్వతి శరీరం నిండా ప్రవేశించి పులకరింప చేసింది. అది మొదలు శివుడు పార్వతిలో సగభాగంగా అంతర్లీనమై ఉంటూనే ఉన్నాడు. పుత్ర గణపతి శివుడు కుమారుడే అని నాలుగు నోళ్లతో నొక్కి చెప్పాడు. శివుడు చేతులు నలుపుకుంటూ దిక్కులు చూస్తుంటే పార్వతి బాలుడి కళేబరం మీద పడి ఏడుస్తుంటే ఆకాశం నుండి ఉత్తర దిక్కుకు తలపెట్టి నిద్రిస్తూ ఉన్న తలను తెచ్చి నాకతికించండి, నేను లేస్తాను అన్న పుత్రగణపతి వాక్కులు వినిపించాయి. వెంటనే దేవతలు ప్రమదలు అంతా గాలిస్తూ ఎంత వెతికినా ఉత్తర దిక్కుకు తలపెట్టి నిద్రిస్తున్న వాళ్ళెవ్వరూ కనిపించలేదు. ఇంకా వెతుకుతూ పోగా పోగా సహ్యాద్రి పర్వతం మీద బిల్వవనంలో ఒక తెల్లని ఏనుగున్న మాత్రం ఉత్తర దిక్కుకు తలపెట్టి నిద్రిస్తూ శివస్మరణ చేస్తూ కనిపించింది. ఆ ఏనుగున్న దేవలోకంలో దేవతా గజమైన ఐరావతం కుమారుడైన గజేంద్రుడు. ఐరావతం ఇంద్రుడి వాహనం. ఒకసారి ఇంద్రుడు అలా వస్తుంటే గజేంద్రుడు అతన్ని లెక్క చేయకుండా తన ధ్యాసలో తానుండగా చూసి ఇంద్రుడు కళ్ళెర్ర చేసి నా వాహనం కొడుక్కి ఇంత పొగరా అని దుర్భాషలాడాడు. అప్పుడు గజేంద్రుడు శాంతంగా నా తండ్రి తన విధి తాను చేస్తున్నాడు. అంత మాత్రం చేత నీవు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడవలసిన పని లేదు. నేను నీకు భయపడాల్సిన పని లేదు అన్నాడు. నేను దేవేంద్రుణ్ణి ఏనుగా అన్నాడు ఇంద్రుడు గర్వంగా. అవును, నేను ఏనుగును, గజేంద్రుణ్ణి, మరొకరు నాగేంద్రుడైతే ఇంకొకరు పక్షీంద్రుడు. ఇలా ఎంతమంది ఇంద్రులైనా ఉండొచ్చు. 100 యజ్ఞాలు చేస్తే చాలు ఇంద్ర పదవి పొందవచ్చు. తపస్సుతో సాధించవచ్చు. అందుకే ఎవరెక్కడ ఏది చేస్తున్నారని తెలిసినా నీకు తగని భయం, ఇంద్రత్వం ఏమంత గొప్పదని నీవు జ్ఞానంతో చెప్పుకుంటున్నావు అన్నాడు గజేంద్రుడు. ఇంద్రుడు రెచ్చిపోయి శపించబోతున్నట్లుగా నీ తల తెగ అని తిట్టాడు. గజేంద్రుడు నవ్వుతూ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు గదా, ఆ తల ముందే నీ తల వంచవలసి వస్తుందేమో, ఎవరికెరుక అన్నాడు. గజేంద్రుడు గొప్ప జ్ఞాని అని గుర్తించలేని గర్వాంధుడైన ఇంద్రుడు ఆ శివుని నమ్ముకో, భూమి మీద పడు అని గజేంద్రుడిని స్వర్గం నుండి కిందకు తోసేశాడు. గజేంద్రుడు ససాయ పర్వతం మీద పడి ఎల్లప్పుడూ శివస్మరణ చేసుకుంటూ శివుడి నివాసమైన కైలాసం ఉండే ఉత్తర దిక్కుకే తలపెట్టుకొని నిద్రిస్తూ ఉండేది. దేవతలు గజేంద్ర తలను నరికి తీసుకొని వెళ్లారు. ఆ తలను శివుడు బాలుడి కళేబరానికి అతికించగానే పుత్ర గణపతి ఏనుగు ముఖంతో కళకళలాడుతూ లేచి నిల్చున్నాడు. నా ముద్దులన్నే కన్నయ్యకు ఏనుగు ముఖం ఏమిటి, నేను చూడలేను అని పార్వతి దుఃఖంతో కళ్ళు మూసుకుంది. అప్పుడు గజముఖుడు వీణుల విందుగా చేసే స్వరంతో అమ్మ, ఎందుకు విచారిస్తావు? జరగాల్సిందంతా నిర్విఘ్నంగా జరిగింది. ఆనాడు మీరిద్దరూ గోడ మీద ఏనుగుల చిత్రాన్ని చూస్తున్నప్పుడు కనిపించిన నన్ను గుర్తించలేదా? విఘ్నేశ్వరుని అన్నాడు. ఆ మాటలు వింటూనే పార్వతికి కల వచ్చినట్లుగా ఆ విశేషమంతా కనిపించింది. శివుడికి అలాగే విఘ్నేశ్వరుడు స్మరణకొచ్చాడు. విఘ్నేశ్వరా, నీవా? మాకు పుత్రుడవై అవతరించిదివా? ఇందుక నన్ను అంతగా కవ్వించి కయ్యానికి కాలు దువ్వి నాకు కోపం తెప్పించింది. నాకు ఇప్పుడంతా బోధపడుతుంది. నీ లీల అద్భుతం అన్నాడు శివుడు. లేకపోతే గజాసురుడికి నువ్వు ఇచ్చిన వాగనాగాలు ఎలా నెరవేరుతాయి అని విఘ్నేశ్వరుడు జ్ఞాపకం చేశాడు. శివుడు, బాగా జ్ఞాపకం చేశావు. నేను గజ చర్మాన్ని కూడా కట్టుకోవలసి ఉంది. ఏనుగు తల నా కుమారుడికి ఉంటనే ఉంది అన్నాడు. ఆ తర్వాత గజ చర్మాన్ని తెప్పించి కట్టుకున్నాడు. శివుడు విఘ్నేశ్వరుడికి వినయంగా వంగి, విఘ్నేశ్వర, నీ విశ్వరూపాన్ని చూపించు అని కోరాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు ఆకాశానికి పెరిగి 5 తలలతో కనిపించాడు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే పంచభూతాల రంగులైన ఆకుపచ్చ, మబ్బు రంగు, ఎరుపు, తెలుపు, నీలం రంగులు 5 ఏనుగులు తలలు ఉన్నవి.
ఆ తలలపైన నక్షత్రాలు తల పువ్వులుగా మెరుస్తున్నాయి. విఘ్నేశ్వరుడి గుండ్రని పెద్ద బొజ్జ మినుకు మినుకుమనే కాంతులతో ఆకాశాన్ని పోలి ఉంది. అతని అనేకమైన చేతుల్లో అంకుశం, గొడ్డలి, పాశము, కలశము వాటు త్రిమూర్తులకు చెందిన శంఖచక్ర గద, పద్మాలు కూడా, త్రిశూలము, వజ్రాయుధము, జపమాల, కమండలము, వీణ, ఖడ్గము, శక్తి, ఈటె మొదలైనవన్నీ ఉన్నాయి. అతని రూపాన్ని తలలు పైకి సారించి చూస్తున్న వాళ్ళంతా కళ్ళు మిరుమిట్లు గొలిపేలాగా అతని తేజస్సు చూడలేక తలలు దించారు. అప్పుడు అందరిలో ఏదో ఒక మహదానందం కలిగింది. సరస్వతి వీణ తీసి విఘ్నేశ్వరుడికి ప్రియమైన హంసధ్వని రాగాన్ని సంబరంగా ద్రుతగతిలో పలికిస్తూ ఉంటే, నారదుడు మాయామళ గౌళ రాగాన్ని మధ్య మధ్యలో జోడించాడు. శివుడు ఆనంద తాండవం చేశాడు. ఇంద్రుడితో సహా ముక్కోటి దేవతలు తలలు వంచి విఘ్నేశ్వరుడికి నమస్కరించాడు. అప్పుడు ఇంద్రుడి చెవుల్లో, నా తల ముందే నీ తల వంచవలసి వస్తుందేమో అని గజేంద్రుడు అన్న మాటలు గింగురుమన్నాయి. పుత్రగణపతికి అతికిన తల గజేంద్రుడిదేనని అతనికి తెలుసు. ఇంద్రుడు చెవులు పట్టుకొని 3 సార్లు వంగి లేస్తూ లెంపలేసుకుని సాష్టాంగపడి మొక్కి, గజేంద్ర, నీవు జ్ఞానివి, నేను అజ్ఞానిని, నా గర్వాన్ని మన్నించు అని మనసులో అనుకున్నాడు. దేవతలంతా ఇంద్రుడు చేసినట్లే అనుసరించి మొక్కారు. విశ్వరూపం దాల్చి విఘ్నేశ్వరుతో శివుడు, విఘ్నేశ్వర, నీ రూపానికి ఎన్నో విశేషార్థాలు ఉన్నట్లుగా మాకు తోస్తుంది. తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాము అన్నాడు. విఘ్నేశ్వరుడు శివభక్తుల సమ్మేళనమే ఈ విశ్వరూపం. నేను విశ్వజననీయకులైన పార్వతీ పరమేశ్వరులకు పుత్రుని మాత్రమే. వారికి అంజలి ఘటిస్తున్నాను అని అంటూ చేతులు జోడించి ఊరుకున్నాడు. బ్రహ్మ ముందుకు వచ్చి ఇలా చెప్పాడు. మత్స్యావతారం ఎత్తి విష్ణువు సోమకాసురుని సంహరించి వేదాల్ని భద్రపరిచాడు. నిండు చందమామ కాంతుల్ని విరజిమ్ముతూ విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై వాటిని నాకు అందజేశాడు. నాకు జ్ఞానసిద్ధి కలిగింది. అప్పుడు విఘ్నేశ్వరుని గురించి విశేషాలు చాలా తెలుసుకున్నాను. సంకల్ప సిద్ధికి మూలమైన విఘ్నేశ్వరుని ధ్యానించి సక్రమంగా సృష్టి చేయగలిగాను. విఘ్నేశ్వరుడు విరాట్ స్వరూపుడు, వ్యాపించేవాడు గనుకనే విష్ణువు అని అనిపించుకున్నాడు. ఆకాశము, గాలి, అగ్ని, నీరు వంటి అనేక పంచభూతాలతో గణానికి అధిపతి కనుకనే విఘ్నేశ్వరుడు మహాగణపతి. లక్ష్మీ సరస్వతుల నిలయంగా నడుచుకున్న విశ్వం విఘ్నేశ్వరుడి 5 తలలు శ్వేతనీలము, ఊదా రంగు, ఎరుపు, శ్యామనీలము, ఆకుపచ్చ రంగులతో పంచమహాభూతాలకు ప్రతిరూపాలుగా ఉన్నాయి. ఏనుగు తల బలానికి, మేధస్సుకు చిహ్నం. బొజ్జ ఉండగానే సంబరం కాదు, తగినంత మేధస్సు ఉండాలని అర్థం. కొత్తవి పడుతూ ఉంటే పాతవి జీర్ణం అవుతూ ఉండే తినుబండారాలకు మళ్ళీ అంత అనంత ఆకాశంలో నక్షత్ర మండలాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, గోళాలు, లోకాలు నిండి ఉన్నాయని లంబోదరం గుర్తు చేస్తూ ఉంది. ఈయన త్వరలోనే చిన్న ఎలుకనెక్కి తిరగబోతున్నాడు. అంటే సూర్యచంద్రాది గ్రహాలు, మహామండలాలు శూన్యాకాశంలో గతులు తప్పకుండా లావంగా తిరుగుతున్నాయని, విశ్వస్వరూపమైన చిట్టెలుకపై ఏనుగు స్వారీ లాంటి చిత్ర విచిత్రాలమైన జ్ఞానంతో నిండి ఉన్నదని చెప్పడం అన్నమాట. విశ్వజ్ఞానానికి విఘ్నేశ్వరుడు సంకేతం. విఘ్నేశ్వరుడు అనబడతాడు అని చెప్పాడు. విశ్వానికి అధినేత, ని నియంత అంకురాన్ని ధరించాడు. బుద్ధి బలానికి విఘ్నేశ్వరుడు గు గురుతు. బుద్ధి వెరితెరలు వేయకుండా మావటివాడు ఏనుగును ఉంచినట్లుగా అదుపులో ఉంచాలని అంకుశం అనే విగ్రహానికి ప్రతిరూపంగా ఉంది. సర్వము తమ తమ ధర్మాలకు కట్టుబడి ఉన్నదని విఘ్నేశ్వరుని చేతనున్న పాశం చెబుతుంది. పరిపూర్ణ తొణకని బెణకని నిండు కుండ లాంటిదని కలశాన్ని ధరించాడు. పరశుతో విజ్ఞానం చిన్నాభిన్నం చేస్తాడు. విశ్వం ఆధ్యాత్మికమైనది. అనేక ఓంకారాలుగా ధ్వనించే విశ్వవీణ విఘ్నేశ్వరుడు మీటుతుంటాడు. చరాచర జీవకోట్ల మొరలన్నీ వినడానికి అంత పెద్ద చెవులు రిక్కించి విన్నాడు. ఏనుగు కళ్ళు చిన్నవైనా సూక్ష్మ దర్శనం కలిగి నిశితంగా చూడగలిగినట్లే పరమాణువు మొదలుకొని బ్రహ్మాండాలన్నీ పరిశీలిస్తున్నాడు. వంపు పెట్టిన వక్రతుండం వంకల్ని తుండాలుగా చేసి నరికి సరిదిద్దుతుంది. తొండం నిడువుగా సాగి ఎన్నింటినైనా అందుకుంటుంది, అందిస్తుంది. సమృద్ధికి విఘ్నేశ్వరుడు అధినాథుడు, భోజన ప్రియుడు కనుక ఆహారం వల్లనే కండబలము, కండబలం ఉంటేనే బుద్ధిబలము, నిలకడ, సార్థకత ఉంటాయని పండ్లు, పిండి వంటలు, ఆకుకూరలు వద్దనకుండా స్వీకరిస్తాడు. భాద్రపద మాసంలో ఏనుగుల్లాంటి మేఘాలు, తొండాల వంటి వర్షపు ధారలు కురుస్తాయి. మేఘగణాలకు అధినాథుడు గణపతి. విఘ్నేశ్వరుడు అవతరించిన ఇది భాద్రపద మాసమే.
భాద్రపద శుక్ల చవితి నాడు విఘ్నేశ్వరుని అర్చించి వారికి సంకల్ప సిద్ధితో పాటు అన్ని విఘ్నాలను అరికట్టుకోగల బుద్ధి నిబ్బరం కలుగుతుంది. తన దంతపు గంటాన్ని మోసినది ఎత్తకుండా విఘ్నేశ్వరుని చేతి మీదుగా పంచమ వేద మనదగ్గ మహాభారతం అక్షరసిద్ధి పొంది చిరస్థాయిగా నిలుస్తుంది. విఘ్నరాజు మహిమలను వర్ణించడం నా తరం కాదు. ఏ కార్యమైనా తలపెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించి పూజించి మరీ ప్రారంభించాలి. శుభం కలుగుతుంది అంటూ అభయముద్ర పట్టి ఉన్నాడు. మహాగణపతి అందరికీ ప్రథమ ఆరాధ్య దైవం అని బ్రహ్మ ముగించాడు. అప్పుడు శివుడు అందరినీ కలియజూసి, బ్రహ్మవాక్కు విన్నారు కదా! విఘ్నేశ్వరుడు తొలి పూజ దేవరా అన్నాడు. అందరూ అవును అవుని అని తలలు ఊపారు. నారదుడు హంసధ్వని రాగాన్ని వీణపై హోరెత్తిస్తుంటే సరస్వతి హంసానంది రాగాన్ని అందుకుంది. ఆ సంబరంలో పార్వతి విఘ్నేశ్వరునికి నమస్కరించబోతూ ఉంటే విశ్వరూప మహాగణాధిపతి అమ్మ అమ్మ వద్దు అని వారిస్తూ చప్పున విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని కుజ్జ వినాయకుడై తల్లి కాళ్ళు చుట్టేశాడు. ఇది అండి మహాగణపతి యొక్క ఆయన పుట్టుపూర్వోత్తరాలు, ఆయన గురించి వివరణ. ధన్యవాదాలు. చివరగా మీకో మాట, నా ఛానల్‌లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మిగిలిన కథ వచ్చే ఎపిసోడ్‌లో చెప్పుకుందాం.